బాపట్ల జిల్లా చుండూరు మండలం కేఎన్పల్లిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు తెలుగుదేశం గుండాలు. ఈ విషయం తెలుసుకున్న వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు వారిని పరామర్శించేందుకు సిద్ధమయ్యారు. కానీ పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అడ్డుకుంటారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు అశోక్ బాబు. ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆదేశాలతోనే పోలీసుల కళ్ల ముందే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇళ్లపై దాడులు జరిగాయని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కళ్ళప్పగించి చూడటం ఏంటని మండిపడ్డారు అశోక్ బాబు. నా వ్యక్తిగత స్వేచ్ఛను మీరు హరించినట్లవుతుంది. మనం ప్రజా ఉద్యమం చేద్దాం, దీన్ని ఎంత దూరమైనా మనం తీసుకొని వెళ్దామని చెప్పేసి లేదు ఇది పోలీసు దగ్గర నుండి చేయించిందే కదా. ఇక డిఎస్పీ గారికి చెప్తే ఉపయోగం ఏముంది? పోలీసు పికెటింగ్లో జరిగిందంటే పోలీసు ప్రెస్టేజ్ ఫీల్ కావాలా? సంక్రాంతి పండుగ ముందు నుండి అదే ప్రాంతంలో కోడి పందాలు పేకాట్లకు సంబంధించినటువంటి బరి జరిగింది. ఆ బరి ఈ యొక్క బాల్కోట్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే గారి మన నక్క ఆనందబాబు గారి ఆధ్వర్యంలో అక్కడ బరి నిర్వర్తించడం జరిగింది. దానికి సంబంధించి బరికి 10 లక్షల రూపాయల దాకా మరి మామూళ్ళు ఇచ్చి చేశామని చెప్పేసి, అధికారులకు మామూళ్ళు ఇచ్చి చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు మరి ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించారో తెలియదు. కానీ నిన్న రాత్రి అక్కడ బాలకోట్ రెడ్డి ఇంకా కొంతమంది దుండగుల ఆధ్వర్యంలో అక్కడ బరి దగ్గర ఎక్కడైనా కానీ ఫంక్షన్ చేసుకొని మందు తాగి గంజాయి తాగి ఈ యొక్క గ్రామం మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. ఆ గ్రామంలో మీ పోలీస్ పికెటింగ్ ఉండగా వాళ్ళ మీద దాడి ఎలా జరిగింది? పోలీసుతో పాటు కలిసి దాడి ఎలా చేయగలిగారు వాళ్ళు? అంటే వాళ్ళని చంపడానికి మీ పోలీసు వ్యవస్థ సహకరించిందా? ఎస్పీ గారు, పోలీసులంటే ప్రజలకు గౌరవం ఉంది, పోలీస్ అంటే పోలీసులకు గౌరవం లేదు. మీ యొక్క వ్యవస్థ మీద ప్రజలకు గౌరవం ఉంది, కానీ మీ వ్యవస్థని మీరే దిగజార్చేటువంటి పరిస్థితులు చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నాను.